హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఒక 2 ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నది డిస్కస్ చేద్దాం. సో ఒకే వీడియోలో 2 ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటన్నది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్యాండమ్ వ్యాలెట్ అనమాట. సో ఇది కమింగ్ డేస్లో ఎయిర్ డ్రాప్ వస్తుంది కాబట్టి సో దీంట్లో ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది డిస్కస్ చేద్దాం. సో అలాగే ఇంకోటి వచ్చేసి బైనాన్స్ ల్యాబ్స్ ఇన్వెస్ట్ చేసింది సోల్ నెట్వర్క్లో ఈ పెట్రోల్ పాయింట్స్ అన్నవి ఇస్తున్నారు రివార్డ్స్ కింద. సో ఈ ప్రాజెక్ట్ కూడా మొన్న బైనాన్స్ ల్యాబ్స్ వాళ్ళు పోస్ట్ చేశారు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో చూసుకుంటే. సో ఇక్కడ December 11th పోస్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అవ్వాలంటే మినిమం $100 వర్త్ మన వ్యాలెట్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ 2 ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి ఏంటన్నది డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ మీరు ఫండ్స్ లోడ్ చేసుకునే ముందు ప్యాండమ్ వ్యాలెట్ ఓపెన్ చేసి మీ కనెక్టెడ్ సైట్స్ ఉంటాయి కదా, సో అక్కడ స్కామ్ సైట్స్ కానీ ఏమైనా ఫిషింగ్ సైట్స్ ఏమైనా కనెక్ట్ అయ్యారో చెక్ చేసుకోండి బిఫోర్ మీరు డిపాజిట్ చేసుకునే ముందు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అకౌంట్ కనపడుతుంది కదా, అది క్లిక్ చేసి సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనెక్టెడ్ యాప్స్ అని ఉంటుంది. సో ఈ కనెక్టెడ్ యాప్స్లో మీరు బై మిస్టేక్ ఏమన్నా కనెక్ట్ చేసిన సైట్స్ ఉంటే అవి డిస్కనెక్ట్ చేయండి. సో ఫర్ సపోజ్ నేను ఇది డిస్కనెక్ట్ చేద్దాం అనుకున్నాను అనుకో, అది క్లిక్ చేసి డిస్కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఉన్న మీరు కనెక్టెడ్ అయిన సైట్స్లో ఏమన్నా ఫిషింగ్ సైట్ కానీ స్కామ్ సైట్స్ ఏమన్నా ఉంటే కనుక డిస్కనెక్ట్ చేసుకోండి. డిస్కనెక్ట్ చేసుకుని అప్పుడు ఫండ్స్ అన్నవి మీ ఎక్స్చేంజ్ నుంచి కానీ సి వ్యాలెట్ నుంచి కానీ సొలానాకి పంపించుకోండి ఫస్ట్. సో రిసీవ్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది కాపీ చేసుకుని సొలానా అడ్రస్కి సెండ్ చేసుకోండి. సో వన్స్ మీ సొలానా అడ్రస్కి రిసీవ్ అయ్యాక ఫస్ట్ ప్యాండమ్ వ్యాలెట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలన్నది పార్టిసిపేట్ చేయాలన్నది చెప్తాను. సో అలా చేయడం వల్ల మనకి కమింగ్ సోల్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మీమ్ టోకెన్స్ కానీ ఇలాంటి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటన్నది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు ప్యాండమ్ వ్యాలెట్లో సోల్ డిపాజిట్ చేసుకుంటారు. సో మినిమం $110 $125 అబోనే మీరు పంపించుకోండి. $100 తక్కువ అయితే అసలు ఆ టాస్క్ ఈ ప్రాజెక్ట్ వెనకాల పెట్రోల్ పాయింట్స్ అని ప్రాజెక్ట్ చెప్పాక దాంట్లో అసలు చేయడానికి అవ్వదు. సో అందుకని $110 అబోనే డిపాజిట్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా పార్టిసిపేట్ చేయాలంటే కనీసం $120 అయితే బెస్ట్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ అని ఉంది కదా, ప్యాండమ్ వ్యాలెట్లో సోల్ ఓపెన్ చేశాను. సోలానా ఓపెన్ చేశాక ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టేక్ సోల్ అని ఉంది. సో ఇది క్లిక్ చేసి స్టార్టింగే ప్యాండమ్ వ్యాలిడేటర్ అని ఉంది. సో ఇది ఓపెన్ చేయండి. సో ఇది ఓపెన్ చేసి ఇక్కడ అట్లీస్ట్ $50 వర్త్ అన్న మినిమం స్టేక్ చేయాలి. నేను ఆల్రెడీ $2 స్టేక్ చేశాను 2 days బ్యాక్. సో ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేస్తే 0.002 ఉంది. సో దీని వాల్యూ వచ్చేసి $50. సో అందుకని ఏం చేస్తారంటే మీరు 0.009 చేయండి. సో దీని వర్త్ వచ్చేసి $2. సో ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయండి. సో ఇది స్టేక్ అయింది. సో ఈ వాల్యూ అంటే $2 వర్త్ అనమాట. సో మీ దగ్గర ఇంకెక్కువ ఫండ్స్ ఉంటే ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను జస్ట్ మినిమం $2 నాకు ఎనఫ్ అని చెప్పి $2 స్టేక్ చేశాను. సో నెక్స్ట్ స్టేక్ చేశాక మీరు నెక్స్ట్ ఇంకేం టాస్క్ చేయొచ్చు అంటే ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, ఈ స్వాప్ ఓపెన్ చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సోల్ నుంచి USDCకి కానీ USDTకి కానీ చేయండి. సో ఇప్పుడు ఈ సెకండ్ ప్రాజెక్ట్ ఉంది కదా పెట్రోల్ పాయింట్స్ ప్రాజెక్ట్, దానికి మీరు సోల్లో డిపాజిట్ చేసుకున్నారు కదా, సోల్ నుంచి USDC ఆర్ USDT ఏదో ఒక దాంట్లోకి ఫండ్స్ అన్నవి కావాలి. సో మీరు సోల్ నుంచి సోల్లో ఒక $2 $3 వర్త్ ఉంచేసుకుని మిగతా అన్ని USDT ఆర్ USDCలోకి పంపించేసుకోండి ఫస్ట్. సో పంపించేసుకున్నాక ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మీరు జస్ట్ సోల్ స్టేక్ చేశారు. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్వాప్ చేశారు ఏదో ఒక టోకెన్కి. సోల్ నుంచి ఏ టోకెన్కైనా ఎంతో కొంత స్వాప్ చేస్తే మీరు కమింగ్ సో ప్యాండమ్ వ్యాలెట్లో కమింగ్ ప్రాజెక్ట్స్కి మీకు ఎయిర్ డ్రాప్స్కి టోకెన్స్ అన్నవి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే సోల్ నుంచి సోల్లో ఒక $2 అలా ఉంచేసుకుని మిగతాయి మొత్తం USDC ఆర్ USDTకి పంపించేసుకుంటారు. సో పంపించేసుకున్నాక ఈ సెకండ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది లింక్ ఇస్తాను. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ప్యాండమ్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, సో ఈ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి మీ ప్యాండమ్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి. సో వన్స్ కనెక్ట్ అయ్యాక డైలీ ఇక్కడ 10 స్వాప్స్ చేయాలి. మినిమం వచ్చేసి $100 పక్కా ఉండాలి.
లేదంటే అసలు ఇక్కడ ఎలిజిబుల్ అంటే అసలు డైరెక్ట్ ఇక్కడ తీసుకోదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఫండ్స్ వచ్చేసి USDCలో ఉన్నాయి, ఎందుకంటే సోల్లో ప్యాంటమ్ వ్యాలెట్లో స్వాప్ చేశాను సోలానా నుంచి USDCలోకి. మీరు USDC ఆర్ USDT ఏదో ఒకటి చూస్ చేసుకుని స్వాప్ చేయండి. స్వాప్ చేసి ఇక్కడ మ్యాక్స్ క్లిక్ చేసేసి స్వాప్ చేయండి. సో డైలీ మీరు ఇక్కడ 10 స్వాప్స్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫీ అన్నది 0.00015 అన్నది ఫీ అన్నది సోల్లో కట్ అయ్యిద్ది అనమాట. సో పర్ మంత్కి వచ్చేసి $2 అలా కట్ అయ్యిద్ది సోల్లో. $1 కూడా అవ్వదు, పర్ మంత్కి వచ్చి $1 సోల్లో ఈ నెట్వర్క్ ఫీ అన్నది పోద్ది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. సో కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ ఫెయిల్డ్ అయిపోయింది. సో మళ్ళీ ట్రై చేస్తాను. సో మనకి 10 ట్రాన్సాక్షన్స్ అంటే 10 స్వాప్స్ అన్నది చేయాలి పర్ డేకి వచ్చేసి. సో ఫెయిల్డ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసి ఓకే ఫండ్స్ లేవు, కింద దాంట్లో USDTలో ఉన్నాయి, నేను బై మిస్టేక్ USDC పెట్టాను. సో ఇప్పుడు USDT నుంచి USDCకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అన్నది చేస్తున్నాను, స్వాప్ అన్నది. సో ఇప్పుడు ఒక స్వాప్ చేశాను, ఇక్కడ సక్సెస్ అని రావాలి, పెట్రోల్ పాయింట్స్ కూడా వస్తాయి. సో నేను $280 చేశాను కాబట్టి నాకు 28 పెట్రోల్ పాయింట్స్ అన్నవి వచ్చినాయి. సో ఆ పాయింట్స్ అన్నవి ఇక్కడ షో అవుతాయి. నా రెఫరల్ కోడ్ కూడా ఇస్తాను ఇన్ కేసు ఇక్కడ ప్రజెంట్ రెఫరల్ కోడ్ స్టాప్ చేశారు. సో ఇక్కడ రెఫరల్ కోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కొత్త కోడ్స్ అన్నవి రెఫరల్ కోడ్స్ అన్నవి పాస్ చేశారు. సో నేను వేరే ఎవరో ఒకరిది యూట్యూబ్లో ఎవరో ఒకరి ఉంటాయి కదా, సో ఎవరో ఒకరిది రెఫరల్ కోడ్ అన్నది ఇస్తాను. ఆ కోడ్ అప్లై చేస్తే మీకు 100 పాయింట్స్ వస్తాయి. నాది ఇద్దామంటే ప్రజెంట్ ఇంకా నాకు 700 పెట్రోల్ పాయింట్స్ అవ్వలేదు, ప్లస్ ప్రజెంట్ రెఫరల్ కోడ్స్ అన్నవి కొత్తవి స్టాప్ చేసేసారు. సో అందుకని నేను ఎవరో ఒకరిది ఇస్తాను, యూట్యూబ్లో ఎవరో ఒకరిది ఉంటుంది కదా వీడియో చేసింది. సో అది ఇస్తే మీకు ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు 100 పెట్రోల్ పాయింట్స్ అన్నవి ఫ్రీగా వస్తాయి. సో అక్కడ 100 వచ్చాక మీరు డైలీ 10 స్వాప్స్ చేయాలి. 10 కంటే ఎక్కువ చేసినా పెట్రోల్ పాయింట్స్ రావు. సో ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. నా దగ్గర $280 ఉన్నాయి కాబట్టి 280 చేస్తున్నాను. సో అందుకని 280కి 28 పెట్రోల్ పాయింట్స్ వస్తున్నాయి. అదే మీరు 300 400 పెడితే మీకు 300కి 30 పెట్రోల్ పాయింట్స్, 400కి 40 పెట్రోల్ పాయింట్స్, మీరు 110 పెడితే 10 పెట్రోల్ పాయింట్స్, 11 పెట్రోల్ పాయింట్సే వస్తాయి మీకు. సో ఇప్పుడు నేను ఇది కూడా మ్యాక్స్ మళ్ళీ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది సెకండ్ స్వాప్. సో ఇలాగ 10 స్వాప్స్ చేయాలి పర్ డే. అప్పుడు మీకు ప్రతి స్వాప్కి మీరు ఎంతైతే ఇక్కడ స్వాప్ చేస్తున్నారో అన్ని పెట్రోల్ పాయింట్స్ అన్నవి రిసీవ్ అవుతాయి, అప్ టు 50 అనమాట. సో మీరు 500తో చేస్తే మీకు 50 పెట్రోల్ పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇది స్విచ్ చేశాను, చైన్ మ్యాక్స్ క్లిక్ చేశాను, ఇక్కడ స్వాప్ క్లిక్ చేశాను. ఇది వచ్చేసి నాది థర్డ్ స్వాప్. సో ఇలాగా మీరు డైలీ 10 స్వాప్స్ చేయాలి ఈ ప్రాజెక్ట్లో. సో అప్పుడు మీకు పెట్రోల్ పాయింట్స్ వస్తాయి, ప్రతి స్వాప్కి పెట్రోల్ పాయింట్స్ వస్తాయి. ఆ పెట్రోల్ పాయింట్స్ మనకి మేబీ ఏమన్నా 2025 Q1లో ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఈ పెట్రోల్ పాయింట్స్ అనేవి డైరెక్ట్ మనకి రివార్డ్స్ కింద ఈ టోకెన్స్ ఇస్తారు. సో ఇవి సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ చూపించట్లేదు, సైట్ మెయింటెనెన్స్లో ఉంది. సో డైలీ 10 స్వాప్స్ అయితే చేయండి, మీకు ఇక్కడ పెట్రోల్ పాయింట్స్ అనేవి షో అవుతాయి. సో ఇప్పుడు నేను 3 చేశాను. సో అలాగా 10 చేయాలి మీరు. సో ఇక్కడ పాయింట్ షో అయితే మీకు ఇంక్రీజ్ అయ్యేది చూపించేవాడిని. ప్రజెంట్ సైట్ వర్క్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ పాయింట్స్ అన్నవి షో అవ్వట్లేదు. సో ఇలాగా మీరు 10 స్వాప్స్ అన్నవి చేయండి. సో వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో అడగండి, నేను చెప్తాను. సో ఈ 2 ప్రాజెక్ట్స్ అన్నది మిస్ చేయొద్దు. ఇదైతే డైలీ చేయండి. ప్యాంటమ్ వ్యాలెట్లో మాత్రం $2 అలా స్టేక్ చేయండి. తర్వాత వీక్లీ వన్స్ స్వాప్ చేయండి. ఫస్ట్ స్వాప్ అయితే ఆటోమేటిక్ మీరు ఎలాగో ఈ ప్రాజెక్ట్ కోసం చేస్తారు సోలానా నుంచి USDC ఆర్ USDT. సో రిమైనింగ్ నెక్స్ట్ స్వాప్స్ వీక్లీ వన్స్ అలా చేయండి, ఎందుకంటే ఫీ $2 అలా ఫీ పడిద్ది కాబట్టి వీక్లీ వన్స్ అలా చేస్తే మీకు ఏమన్నా చిన్న మీమ్ టోకెన్స్ కానీ ఏదన్నా కమింగ్ ఎయిర్ డ్రాప్ ప్యాంటమ్ నుంచి కానీ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, సుయితో పార్ట్నర్షిప్, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అన్నవి ప్యాంటమ్తో టైఅప్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ టోకెన్స్ అన్నవి అలొకేషన్ అన్నది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. సో ఈ 2 ప్రాజెక్ట్స్ అన్నది మిస్ చేయొద్దు. ఒకే ఫండింగ్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఎంతైతే డిపాజిట్ చేసుకున్నామో సో అక్కడ ప్యాంటమ్ వ్యాలెట్లో మహా అయితే ఒక $2 స్టేక్ చేస్తారు, ఒక $2 హోల్డ్ చేస్తారు. సో అలా $5 అక్కడ పక్కన పెట్టేసిన రిమైనింగ్లో ఇక్కడ మీకు మిగతా USDC ఆర్ USDTలోకి వేసుకోండి.
సో టోటల్ పర్ 1 మంత్కి వచ్చేసి ఆ నెట్వర్క్ ఫీ చూపించింది కదా సోలానాలో 0.00015. సో అది వచ్చేసి పర్ డేకి మీరు 10 ట్రాన్సాక్షన్ చేస్తే పర్ మంత్కి వచ్చేసి $1 కూడా అవ్వలేదు. సో $1 or $2 ఈ స్వాప్కి ఫీ కింద కన్సిడర్ చేసుకుని ఒక $120 అలాగా మీరు వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ మొత్తానికి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో ఒకసారి అడగండి, నేను ఒకసారి చెప్తాను. సో అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.